శ్రేయస్ అయ్యర్ గురించి మనం మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే 15 మెంబర్స్ స్క్వాడ్ లో అయితే లేడు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ సర్పంచ్ సాబ్ నిజంగా ఎంత కష్టపడుతున్నాడు భయ్యా, ఎంత మంచిగా ఆడుతున్నాడు. లాస్ట్ ఐపీఎల్ చూసుకుంటే కేకేఆర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఫైనల్ దాకా తీసుకొచ్చి మ్యాచ్ అయితే విన్ చేయించిండు, టైటిల్ కూడా గెలిచిరు వాళ్ళు. అండ్ లాస్ట్ టైం ఐపీఎల్ కూడా పంజాబ్ కి ఆడినప్పుడు కెప్టెన్ గా ఆడినప్పుడు ఫైనల్ వరకు తీసుకొచ్చిండు శ్రేయస్ అయ్యర్. దాంట్లో కూడా 604 రన్స్ చేసిండు. ఇంత కష్టపడ్డా గానీ ఇండియాకి ఆడే ఛాన్స్ రావట్లేదంటే ఒకసారి మనం దీని గురించి ఆలోచించాలి. ఎందుకు, ఎక్కడ పోతుంది, అసలు శ్రేయస్ అయ్యర్ చేసిన ఫాల్ట్ ఏంది? ఎలాంటి ఫాల్ట్ లేదు శ్రేయస్ అయ్యర్ నుంచి. మరి టీమ్ సెలెక్షన్ చేసే వాళ్ళు నిజంగా ఎట్లా సెలెక్ట్ చేస్తారు, ఏం సెలెక్ట్ చేస్తారు ఏందో, మరి ఇంకేమన్నా జరుగుతున్నాయా లోపల అనేది మనకైతే తెలియదు. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ అయితే చేయండి. శ్రేయస్ అయ్యర్ లేకపోవడం అయితే నిజంగా శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ కి అయితే చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటది భయ్య. శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ కే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఉంటది. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ అంత మంచిగా ఆడుతున్నాడు, అంత మంచిగా ఆడిండు, అంత మంచి హిస్టరీ ఉంది, మంచి ప్లేయర్ కూడా, మంచి కెప్టెన్సీ చేస్తారు, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి శ్రేయస్ అయ్యర్ కి. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి.